నమస్కారం. శివుడిని మనం చంద్రశేఖరుడు అని పిలుస్తాం. అంటే చంద్రుడిని తల మీద ధరించిన వాడని అర్థం. అసలు గంగాదేవిని తలలో దాచుకున్న ఆ పరమశివుడు చంద్రుడికి తన తల మీద ఎందుకు చోటిచ్చాడు? దీని వెనుక ఉన్నదొక భయంకరమైన శాపమా, లేక శివయ్య కరుణ? సాక్షాత్తు చంద్రుడే ఎందుకు చావుకు దగ్గరయ్యాడు? ఈ అద్భుతమైన రహస్యం ఈరోజు తెలుసుకుందాం. దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు ఉండేవారు. వారే మన ఆకాశంలో కనిపించే 27 నక్షత్రాలు. వీరందరినీ చంద్రుడు వివాహం చేసుకున్నాడు. కానీ చంద్రుడు కేవలం రోహిణి అనే ఆవిడ మీద మాత్రమే అమితమైన ప్రేమను చూపిస్తూ మిగిలిన 26 మంది భార్యలను నిర్లక్ష్యం చేసేవాడు. తన కూతుర్ల కన్నీళ్లు చూసిన దక్షుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. నీ అందం చూసుకొనే కదా ఇంత గర్వం? ఆ అందమే నీకు లేకుండా పోతుంది. నువ్వు క్షయవ్యాధితో రోజురోజుకి కరిగిపోయి అంతరించిపోవుగాక అని భయంకరమైన శాపమిచ్చాడు. శాపం ప్రభావంతో చంద్రుడు తన కాంతిని కోల్పోవడం మొదలుపెట్టాడు. వెన్నెల లేక లోకమంతా చీకటిగా మారుతోంది. చంద్రుడి భయంతో బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్తే దక్షుడి శాపాన్ని తిప్పికొట్టే శక్తి కేవలం ఆ లయకారుడైన శివుడికే ఉంది అని చెప్తాడు. చంద్రుడు అప్పుడు ప్రభాస తీర్థానికి వెళ్ళి నేటి సోమనాథ్ ఒక లింగాన్ని ప్రతిష్ఠించి కఠోరమైన తపస్సు చేస్తాడు. చివరికి చంద్రుడు కేవలం ఒక చిన్న రేఖల నఖమంత పరిమాణం మిగిలినప్పుడు బోళాశంకరుడు ప్రత్యక్షమవుతాడు. దక్షుడు ఇచ్చిన శాపం అబద్ధం కాకూడదు, అలాగే చంద్రుడు మరణించకూడదు. అప్పుడు శివుడు ఒక ఉపాయం ఆలోచించాడు. చంద్రుడిని తీసి తన జటాజూటంలో అంటే తల మీద పెట్టుకున్నాడు. శివుడి శక్తి వల్ల చంద్రుడికి మళ్ళీ ప్రాణం వచ్చింది. శివుడు ఏమన్నాడంటే, చంద్ర, దక్షుడి శాపం వల్ల నువ్వు 15 రోజులు కరిగిపోతావు, అనగా కృష్ణపక్షం. కానీ నా అనుగ్రహం వల్ల మళ్ళీ 15 రోజులు పెరుగుతూ పూర్ణచంద్రుడివి అవుతావు, అనగా శుక్లపక్షం. ఇలా చంద్రునికి పునర్జన్మ ప్రసాదించాడు శివయ్య. చూసారా మనం